ఇప్పుడు నేను చెప్పే ఈ వార్తను చూస్తున్నంత సేపు మీరు ఒకటే ఆలోచన చేస్తారు. అబ్బా మనం గడ ఉట్టకపోతే మిచ్చి గా భాగ్యం మనకెన్నడొస్తుందో. మా ఇంట్లో నలుగురం ఉన్నాం, మంచిగా 4 వచ్చు. అర్జెంటుగా ఈడ కూడా ఎలక్షన్లు వచ్చి గవ్వే చెప్తే బాగుండు అని అనుకుంటారు. ఇంకా కొందరైతే ఏహే అదేమన్నా వనకచ్చేటియా, ఎన్నిచ్చినా మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పితికంతా కూడా కాదు అని అంటారు. తమిళనాడు జయమ్మతో వల్ల నడుస్తుండు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ అన్న ఎలక్షన్ల ముంగట పథకాల ఆనతోని పబ్లిక్ ని తడిపేసిండు. మళ్ళా సీఎం ని చేస్తే ఫస్ట్ ఏమిస్తాడో తెలిసినా, ఈ స్మార్ట్ ఫోన్లు ఇస్తాడట ఫ్రీగా. ఓటర్ కార్డు ఉంటే చాలు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారట. ఎవరెవరికి కావాలనో పేర్లు అడ్రస్ రాసి పంపమని కంప్యూటర్లా సెపరేట్ కమ్మనే తెరిచిండ్రు. ఆల్రెడీ 1.5 మంది స్మార్ట్ ఫోన్ల మీద మనసు వారేసుకుండ్రు. ఇంట్లో రుబ్బురోలు అవసరం లేకుండా అందరికి ఫ్రీగా మిక్సీలు, ఆడోళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కితే హాఫ్ టికెట్, బడికోయే చిన్న పోరగాళ్లకు నెలకో లీటర్ నెయ్యి పాలపొడి ప్యాకెట్ పంపిస్తాడట. కాలేజ్ కోయటోళ్ళకు బోర్ కొట్టకుండా అల్కటి కంప్యూటర్, ముసలోళ్లకు 1000 రూపాయల పింఛన్, పండగలకు పబ్బాలకు సౌదలు. ఇక రైతుల కోసం సర్కారోళ్లే ఇత్తనాలు ఎరువుల దుకాన్లు పెట్టి వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తాడట. పొలంలో కూలికోయటోళ్లకు సర్కారే పగటి పువ్వు పంపిస్తుందట. కొన్ని ఏరియాలల్లో విమానం అంబులెన్స్ నడిపిస్తామన్నాడు. అఖిలేష్ అన్న పక్క పొంటున్నది ఎవరనుకుంటుర్రు? డింపులోదినే. ఇద్దరు ఆల్మోగలు కలిసి హామీల పోయిని బయటకు తీసిండ్రు. మరి ములాయం తాతేడి అని చూస్తుర్రా? ఇగో అందరికంటే ఎక్కువ నీకే పింఛన్ ఇస్తాగని పార్టీలు ఏలుబెట్టక నాయనా అని కండిషన్ పెట్టిండట. ఇక మొన్ననే పంజాబ్ లో చేయి గుర్తోళ్ళు హామీల వరద వారిచ్చిరు కదా, ఇక ఇప్పుడు పువ్వు గుర్తోళ్ళు హామీలు ఉమ్మరిచ్చిండ్రు. గెలిపిస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, భూములు వంచుతామని కొత్త సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారే మాటిచ్చిండు. అట్లనే రేషన్ దుకాణంలో 2 కిలోల నెయ్యి, 5 కిలోల చక్కెర ఇస్తామన్నాడు. మరి మీరేమిస్తారు అని కేజ్రీవాల్ సార్ని అడిగితే చీపురు కట్టలు చూపిస్తుండట. ఇక గోవాల కాంగ్రెస్ లీడర్లు అయితే వయసు పోరగాన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. నెలకు 5 లీటర్ల పెట్రోలు పుక్కడికే ఓపిస్తారట. ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చే వరకు ఎవరికి ఓటేయాలో తెలియక కన్ఫ్యూజ్ లో పడ్డారు పబ్లిక్. ఓట్లేసినాడు ఫ్రీగా వచ్చే మందేసినాక ఒక నిర్ణయానికి వస్తారేమో.